హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 500 నోట్లు 2 అయితే ఉన్నాయండి. ఈ 5 చీరల్లో ఏదో ఒక చీరలో పెడతాము. అది కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చీర సెలెక్ట్ చేస్తాము. అందులో ఉంటే మాది, లేదు అంటే వేరే వాళ్ళు. ఇప్పుడైతే నా కళ్ళకు గంతలు కట్టేస్తారు. కట్టిన తర్వాత ఈ డబ్బులు ఎందులో పెడతారో నాకైతే తెలియదు. ఇది కట్టినాక ఓడిపోతే మాత్రం మంచి ఇవన్నీ ఏవి చూడకుండా చెప్పాలి. చేతులు పట్టుకొని చెప్తా. ఎన్నో లెక్క పెట్టి 5. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఉంటుందండి. అది ఏందో మేము కూడా ఇంకా గెస్ చేయలేదు. ఆలోచించుకొని స్టార్ట్. ఈ చీరలో ఏ చీరనో అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ఎవరన్నా ఒకళ్ళు. వినాయక తండ్రి. A few moments later. ఏ చీర? ఈ చీరనా? ఈ చీరనా? ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇందులో డబ్బులు ఉంటే అవి నాకు, లేదంటే పనిష్మెంటు. ఇప్పాలా? కళ్ళకు గంటలు తీయరా? పెట్టిండ్రా ఇంట్లో అసలు అయితే పెట్టిండ్రా? సరే ఓపెన్ చేసేస్తాను. చీర అయితే చూస్తాను. పెట్టిండ్రా? ఇందులో లేదా? సరే మళ్ళీ నేనైతే ఓడిపోయినాను. ఇప్పుడైతే కళ్ళకు గంతలు కట్టేస్తున్నామండి జిగ్నేష్కి. జిగు ఇప్పుడు నేనైతే ఓడిపోయినా, నువ్వేం చేస్తావో. ఇదైతే లక్ బేసిక్ రా. అవును. ఇవన్నీ 2, ఇవన్నీ 4, ఇవన్నీ 7. సరే ఇప్పుడైతే మేము మార్చేస్తున్నాము. సరే స్టార్ట్. పనిష్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. ఎవరికి వస్తుందో ఏమో, నాకే వస్తుంది పనిష్మెంట్ అయితే. ఇది అనుకుంటున్నా. ఓకేనా? దులిపి చూడు. పడ్డాయి. కళ్ళదాలి ఇవి ఇప్పేస్తున్నా. ఓకే. అదృష్టవంతుడు అంటే నువ్వేరా నాయనా. దొరికేసినాయి నాకైతే పైసలు. ఇక ఇవి నాకే కదా. నీకే, కానీ పనిష్మెంట్ ఏందో చెప్పాలి. రేపు ఆలోచించుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తామండి పనిష్మెంట్ అయితే. ఈ రోజైతే వచ్చిండు, పైసలు సొంతం చేసుకుండు, అదృష్టవంతుడవి. సరే పనిష్మెంట్ ఏందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్రాలు. Thank you for watching.